పాతాళానికి పడిపోయిన తర్వాత పైకి తీసుకొచ్చి ఈ రోజున మనం వెళ్తున్నామంటే ఇదే విజయం, ఇదే తథ్యం. ఇదే విజయానికి సూచనలు. వాళ్ళ ఓటమికి సూచనలు ఏంటంటే, వెళ్ళి రాహుల్ గాంధీ గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం. ఏ రాష్ట్రాన్ని విడతీసిందో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అలింగనం చేసి ముద్దు పెట్టుకోవడం లాంటి దాదాపు ఆ పరిస్థితుల్లో అవే తప్పులేవి. అది వాళ్ళ ఓటమికి. మీరు ఆఖరి కిడ్నీ బాధితులకు సంబంధించిన నిధులు కూడా మీరు డైవర్ట్ చేసి సంపాదిస్తున్నారంటే అంతకుమించిన దిగజారుడుతనం ఇంకొకటి లేదు. ఎంత డబ్బులు కావాలి వీళ్ళకి? ఎన్ని వేల కోట్లు కావాలి? ఎన్ని తరాలు బతకాలి మీకు? ఎన్ని తరాలు? కనీసం మీకు ఏదో డబ్బు తినే జబ్బు ఉందా అనిపిస్తుంది మీకు. డబ్బు తినే జబ్బు అది వాళ్ళకి ఎంతుండు. ఉప్పు నీరు తాగే కొద్దీ ఎక్కువ తాగే చచ్చిపోతారు. అలాగే డబ్బు తినే జబ్బుతో చచ్చిపోతారు, అంతే. ఏముండదు. అవి పోతాయి, అవయవాలు పోతాయి. ధైర్యంగా బతకగలడా? ఒక శ్రామికుని చూసి నేర్చుకోవాలి. ఎంత ధైర్యంగా బతుకుతాడో. పోగొట్టుకోవడానికి ఏం లేదు, అంత ధైర్యం ఉంటుంది శ్రామికుల్లో. అందువల్ల వీళ్ళు చాలా క్రూరంగా మాట్లాడతారు, క్రూరంగా ప్రవర్తిస్తారు. వీళ్ళలో మార్ధవం ఉండదు, ప్రేమ ఉండదు, జాలి ఉండదు, దయ ఉండదు. ఎందుకంటే డబ్బే వీళ్ళకి. ఆ వ్యవస్థ మారాలి. డబ్బు కొద్దిమందికే కాదు, అందరికీ సమానంగా రావాలి. అధికారం కొద్దిమంది కాదు, అందరికీ. అభివృద్ధి కొందరికే కాదు, అందరికీ. ఇవన్నీ మనం తీసుకురావడానికి నా ప్రయత్నం. కష్టం నాకు తెలుసు. ఇవన్నీ సిద్ధపడిన రాజకీయాల్లోకి వచ్చాను. మీ అందరినీ కలుపుకొని మీ అందరి సాయి శక్తితోటి గ్రామానికి వెళ్ళండి. కనీసం మీరు ఓట్ని ఫస్ట్ ఎన్రోల్ చేయించుకోండి. ఏం జరుగుతుందో చెప్తాను. మీరు ఓట్స్ ఎన్రోల్ చేయించుకోండి. మీ అందరిలో చాలా గొప్ప నాయకులు ఉంటారు, నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరిలో చాలా నిద్రాణమై ఉన్న నిగూఢమైన నాయకత్వ శక్తి ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో. మీరు సామాన్యులు అనుకోకండి, మీరు సింహాలు. మీరు గుర్తుపెట్టుకోండి. కృష్ణమూర్తి గారు ఈ శక్తి ఉందని మీకు తెలిసి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన గుర్తించగలమా ఆయనలో ఇంత శక్తి ఉందని? ఆయన ఒక పాట పాడగలరని శక్తి ఉందని మనకు తెలుసా? తెలియదు. అది ఎవరో తట్టి లేపాలి. ఒక అవకాశం ఇస్తే ఆ శక్తి బయటకు వస్తుంది. ఈరోజు నా అవకాశం ఇంతమంది యువతకి జనసేన ఇస్తుంది. మీరు బయటికి రండి. మీరు చాలా బలంగా ఉండండి. ఫస్ట్ ఓట్లు రిజిస్టర్ చేయించుకోండి. పైగా ఒకసారి లాస్ట్ స్టేజ్కి వచ్చిన ఓట్లు మార్చేస్తారు. మీరు ప్రతి లాస్ట్ ఎలక్షన్ ముందు వరకు మీరు జాగ్రత్తగా ఉండాలి. గల్లంత అయిపోతాయి ఓట్లు, కావాలని చేస్తారు. 2009లో అదే చేశారు. ఈసారి జరగదు. చొక్కా పట్టుకొని లాగుతాను ఒక్కొక్కరిని ఇలాంటి చేసిన వాళ్ళు. 2009 ఎన్నికలంత సాఫ్ట్గా పవన్ కళ్యాణ్ లేడు. దయచేసి పవన్ కళ్యాణ్ అప్పుడు సమాధానం చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు సమాధానం ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడు. అదే తేడా. అందుకనే నాకు మీ నుంచి కావాల్సిందల్లా మీరు చాలా ఎరుకుతో ఉండండి, జాగ్రత్తగా ఉండండి. తప్పు జరిగిందా చొక్కా పట్టుకొని నిలదీసేయండి. మన ఓట్లు కానీ మనకు సంబంధించిన వాళ్ళే కానీ ఏమి చేసినా కట్టుకు వెళ్ళండి, సమూహంగా వెళ్ళండి. ఒక్కరికి వెళ్ళదు, సమూహంగా వెళ్ళండి. ఒక్కళ్ళనంటే 100 మంది వెళ్ళండి, 100 మంది అంటే 1000 మంది వెళ్ళండి, 1000 మంది వెళ్తే 10,000 మంది వెళ్ళండి. తోలు తీసేయండి ఒక్కొక్కరికి. ఏం పర్లేదు, చూద్దాం, తాడో పేడో తెలుసుకుందాం 2019కి. సో అందరూ సిద్ధమా అండి? నాకు ఇంత ఘనమైన అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున, జనసేన పార్టీ ముఖ్య సైనికులకి నాలాంటి మొదటి సామాన్యమైన సైనికుడు మీ అందరికీ వందనాలు తెలుపుకుంటూ జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.